కలర్ వచ్చింది అది కలర్ పొంగొట్లు సందులో ఒకటేనా? ఏం లేదా? ఒకటేనా? మరి 8, 9 అంటే ఇక్కడ 3. ఏం పోయినాయన్నా? ఎంత ఉంటుంది వాల్యూ? 25 మిగతాయి అందరూ క్యాష్ అన్నీ ఉన్నాయి. ఆ టైం వరకు క్యాష్ తక్కువే. క్యాష్ బాగానే ఉన్నాయా? మొత్తం వెండి బంగారం. అది కూడానా? ఇది ఎక్కడ కొంచెం దూరండి అసలు మాకు నొక్కేసి పగలగొట్టేశారు. శివకుమార్ అండి, నేను పచారీకోట లైన్లో కొంగో షాప్ అండి. మాది రాత్రి 1:45కి బయట పెట్టిన కెమెరాలన్నీ పగలగొట్టి తీసుకెళ్ళిపోవడం జరిగింది. మా ఎదురుగుండా షాప్లో దొంగతనం జరిగింది. దాన్ని కవర్ ఆపడానికి మా కెమెరాలు ఎక్కేశాడు. దాని వీడియో విజువల్స్ కూడా పడినాయి. ఇది జరగకుండా మనం చూసుకోవాలండి. షాపులో మొత్తం 7 షాపులు అండి. మాది కెమెరాల వరకే పోయినాయి. మావి బయటకు పెట్టిన కెమెరాలు కెమెరా ఒకటే జరిగినాయండి. లోగడ చిన్న చిన్నవి అవడం వల్ల మేము పెద్ద ఇదిగా అవ్వలేదు. ఈసారి పెద్దదిగానే అయింది. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం అంటే విజువల్స్ వస్తాయి కానీ మనం చెప్పలేమండి. కాకపోతే అంటే తెలిసిన వాళ్ళే చేశారు ఈ పని. ఆయన అనుకుంటున్నాం మరి, ఎందుకంటే ఆయన బొట్టు అన్నీ ఉన్నాయి కెమెరాలో పడినప్పుడు. ఆయనేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. పేరు మురళీకృష్ణ అండి, మన మార్కెట్లో చిల్లర కొట్టు.
ఈ కొట్టు మాది లోగడ కూడా ఒకసారి ఇట్లాగా 3 నెలల కింద తుఫాన్ రోజు ఇలాగే పగలగొట్టారు. తాళాలు పగలగొట్టి మా లోపల ఫర్నిచర్ అంతా పాడు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇదా కనీసం మాకు సరైన రక్షణ లేదు. డిపార్ట్మెంట్ వారు ఒకటే మాట చెప్పారు, ఏమన్నారంటే మీరు వాచ్మెన్ పెట్టుకోండి, మీరు మీ వస్తువులు మీరు భద్రం చేసుకోవాలని చెప్పారు. అయితే వాడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, బీటుకు వస్తున్నారు. కానీ బీటుకు వచ్చే టైంలో ఇక్కడ కొంచెం ఎవరో కొంచెం బాగా భయంకరమైన తిరుగుతున్నారు. చాలామంది ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు షాపింగ్ చేయడానికి వస్తున్నారో లేకపోతే ముందు సర్చింగ్ చేసుకొని తర్వాత నైట్ ఇలా చేస్తున్నారు. కొంచెం డిపార్ట్మెంట్ వారు బాధ్యత తీసుకొని చేయాల్సింది. మా షాప్లో అయితే ఫర్నిచర్ అంతా పగలగొట్టేశారు, కొట్టంతా చల్లచారు చేశారు. చాలా కొంత ఆస్తి నష్టం జరిగింది. మాకు ఫైనాన్షియల్గా అయితే లేదు, ఆస్తి నష్టం బాగా జరిగింది. క్యాష్ అయితే ఏం బాగాలేదు. ఇక్కడ మారు వేషంతో ఇక్కడ భవానీలో వేషధారణ నిమిత్తం బతుకుదీరు కోసం ఇక్కడ మన సివిల్ డ్రెస్లో వచ్చి ఇక్కడ వేరే బట్టలు మార్చుకొని ఇట్లా మార్కెట్లో టౌన్లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వస్తున్నారు, కొంతమంది ఇక్కడ బాగా మద్యం సేవించి వెనకాల సందులో బాగా ఇబ్బంది పెడుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఆ మద్యం అరికట్టవలసిందిగా కోరుతున్నాం. పేరు సుధాకర్ అండి, మాది కారం మిల్లు. బెల్లపుకోట లైన్లో దొంగలు పడ్డారండి. మా షాపులో గొలుసు కొద్దిగా క్యాష్ పోయినాయి. ఇక 4-5 షాపుల్లో కూడా మొత్తం 12 షాపుల్లో దొంగతనం జరిగిందండి. ఇలా బట్టలు అయిపోయినాయి, పాత బట్టలు, కొత్తగా ఉన్న బట్టలు మొత్తం అన్నీ స్టిచ్చింగ్ ఇచ్చిన బట్టలు, మా టైలర్ షాపు ఇవన్నీ పోయినాయండి. చాలా నష్టపోయాం మేము. అది మాకు న్యాయం చేయాలని మా షాప్లో వచ్చి వెండి గొలుసును 2 గ్రాములు గోల్డ్ లాకెట్ ఒకటి పోయిందండి. ఇంతకు ముందు ఒకసారి ఒక 10 years బ్యాక్ జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో లేదండి, మళ్ళీ ఇప్పుడు ఇదే జరుగుతుంది. సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ పడారండి. సీసీ కెమెరాలు మొత్తం పగల కొట్టేశారు. మొత్తం సీసీ కెమెరాలు మొత్తం పగిలిపోయారు. ఇదివరకు కుర్రోళ్ళు తిరిగేవాళ్ళు చూస్తే వాళ్ళలాగానే ఉన్నారు. మరి వాళ్ళనే మేము కూడా చెప్పాము పోలీసు వాళ్ళకి, వాళ్ళు కూడా చూస్తాం. భవానీ టైప్లో ఒక అతను తిరిగాడు 10-15 రోజుల నుంచి. మరి కెమెరాలో మటుకు అతనిలానే ఉన్నాడు. మరి అతను కాదా అన్నది వెరిఫికేషన్ చేసి చెప్తా ఉంది.